హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ, ఈరోజు మీ ముందరకు మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో వచ్చేసాను. అయితే ఈరోజుటి కంటెంట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండి. ఇది కంటెంట్ నేమ్ వచ్చి నరదిష్టి ఎలా తగులుతుంది, నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఇప్పటికే ఉన్న నరదిష్టి పోగొట్టాలి అంటే ఏం చేయాలి, ఇది ఈరోజుటి మన కంటెంట్. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ దిష్టి అంటే ఏంటి అనేది ఆలోచిస్తే, కొంతమంది కళ్ళతో చూడడం వలన ఈ విధంగా దిష్టి తగులుతుంది, ఈ దిష్టి తీవ్రత ఒక్కొక్కసారి బండరాళ్ళు కూడా పగిలిపోతాయి అని అంటూ ఉంటారు. అయితే నిజంగా మన కళ్ళకు అంత పవర్ ఉంటుందా అన్న కోణంలో ఆలోచిస్తే రెండు ఆసక్తికరమైన విషయాలను మనము గమనించాలి. ఒకటి చూడండి, సముద్రంలో ఉన్న తాబేలు గుడ్లు పెట్టేసి సముద్రపు ఒడ్డున పైన గుడ్లు పెట్టేస్తుంది. తాబేలు గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంది సముద్రంలోకి. వెళ్ళిపోయి ఎక్కడో దూరం నుంచి కేవలం తన కంటి చూపుతోనే ఆ గుడ్లను ఇడిగేటట్టు చేస్తుందంట. అంటే తాబేల కంటికి అంత పవర్ ఉందంట. సో ఎక్కడో దూరం నుంచి తన యొక్క కంటి చూపుతోనే గుడ్లు ఇడిగేటట్లు చేస్తుంది అంటే మన కళ్ళకు అలాంటి పవరు ఎక్కడో ఉన్నట్టే కదా. ఏదో ఒక పవర్ అనేది మన కళ్ళకైతే ఉన్నట్టే కదా. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనము ఎక్కడో ఆకాశం ఉంది, ఎన్నో లక్షల వేల కిలోమీటర్ల అవతల ఉండేటటువంటి గ్రహాలు నక్షత్రాలన్నింటినీ మనం చూడగలుగుతున్నామంటే, మనం వెళ్ళలేని చోటకు కూడా మన కంటి యొక్క దృష్టి వెళ్తూ ఉంది. చూసారా, అబ్జర్వ్ చేశారా? సో ఆ విధంగా ఆలోచించినప్పుడు కూడా మన కంటి యొక్క పవరు ఎంత ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము ఫస్ట్ ఈ యొక్క నరదిష్టి యొక్క తీవ్రత, దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకొని, ఆ తర్వాత ఈ దిష్టి అనేది తగలకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఆల్రెడీ తగిలి ఉన్న దిష్టిని ఎలా నిర్మూలించుకోవాలి అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీని యొక్క అనర్థాల గురించి చర్చిస్తే, చూడండి, బాగా చలాకీగా తిరుగుతూ ఆడుకుంటూ ఉన్న బిడ్డ ఉన్నట్టుండి సిక్ అయిపోయి జ్వరం రావడం అలాంటివి జరుగుతుంది. తర్వాత ఇప్పుడు బండ్లు కొంటారు, కొత్త బండ్లు కార్లు కొంటారు, అవి ఉన్నట్టుండి కొత్త కొన్న రోజే యాక్సిడెంట్ అయ్యడం, చిన్న పడిపోయి గుల్ల అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇల్లులు కట్టుకుంటారు, బాగా రిచ్గా ఇల్లు కడతారు, అంటే ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయిన తర్వాత లగ్జూరియస్ హౌసెస్ కట్టుకుంటారు. కట్టుకోగానే వచ్చి కొంతమంది యొక్క చూపు పడడంతో ఉన్నట్టుండి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ డౌన్ అయిపోతారు, అంటే దివాలా తీసేసి లాస్లోకి వెళ్ళిపోతారు. సో ఇదంతా కూడా దిష్టి ప్రభావం చేతే జరుగుతుంది. అంటే మన కంటిలో ఎందుకు జరుగుతుంది అనేది కూడా నేను చెప్తాను. ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఆ కంటిలో ఉన్నటువంటి పవరు అది నెగిటివ్ ఎనర్జీగా ఉండడం వల్ల అలా జరుగుతుంది. సో దాన్ని ఎలా నిర్మూలించాలా, ఎలా అడ్డుకోవాలనేది కూడా చెప్తాను. ఇంకా ఏంటంటే, మీ పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటారు, మంచి ఇంటెలిజెంట్గా ఉంటారు, ఉన్నట్టుండి డల్ స్టూడెంట్ అయిపోతారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత రెండోది, పిల్లలు బాగా చలాకీగా ఆడుకుంటూ ఉంటారు, ఉన్నట్టుండి నిరుత్సాహంగా డల్గా అయిపోతారు. ఆ ఆటలో ఏదన్నా కాలు చిన్న ఫ్రాక్చర్ అవ్వడం, కాళ్ళలో ఇరిగిపోవడం ఇట్లాంటివి. సో ఈ దిష్టి అనేది చాలా డేంజర్ అనమాట. ఇలాంటి తీవ్రమైన దారుణాలన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవి దిష్టి యొక్క అనర్థాలు. అయితే ఇప్పుడు ఆలోచిద్దాం, అసలు ఈ దృష్టి అంటే ఈ దిష్టిని యాక్చువల్గా ఏమంటారంటే, దృష్టి అంటే మన కను చూపులతో మన చూపుతో మనం చూసేదాన్ని దృష్టినే కాలక్రమంలో దిష్టిగా మారింది.
అయితే ఈ నరదిష్టి అనేది ఎలా ఉంటుందంటే, ఇది నా సొంత అనాలసిస్, కానీ చాలా ఏండ్ల నుంచి ఎంతో అందరినీ అబ్జర్వ్ చేసి నేను చేసిన అనాలసిస్ ప్రకారము చెప్తున్నాను. ఏంటంటే ఈ దిష్టి అనేది, సపోజ్ ఇప్పుడు మనము ఏదైనా ఒక పని చేస్తాం. ఒక పని అంటే ఏదో ఒక సుత్తెత్తుకొని కొట్టడమో, రాళ్ళు కొట్టడమో, లేదా ఇల్లు కట్టేదేమో, లేదా ఏదైనా తయారు చేయడమో ఇది కాదు. మనం తినే ఫుడ్ ఒక పని, ఒక ఇంట్లో గృహప్రవేశం చేయడం ఒక పని, కొత్తగా ఒక వెహికల్ కొనుక్కోవడం ఒక పని, లేదా కొత్త బంగారు ఉంగరాలు కొనుక్కోవడం, ఆభరణాలు వేసుకోవడం, ఏదైనా సరే ఒక పనిగా ట్రీట్ చేద్దాం. సో ఒక పని అనుకోండి, మనము ఒక పని చేసినప్పుడు అది ఏదైనా కావచ్చు, తినడం కావచ్చు, కొత్త ఆభరణాలు కావచ్చు, కొత్త వెహికల్ కావచ్చు, కొత్త ఇంట్లో చేరడం కావచ్చు, ఏదైనా సరే ఒక పని చేసినప్పుడు మనకు ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా ఆ పని చేయాలని కోరిక కలిగి, అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో అదే పని వాళ్ళు కూడా అదే టైంలో చేయాలి అనే కోరిక కలిగి, వాళ్ళ యొక్క నిస్సహాయత వలనో, లేదంటే వాళ్ళకి ఆ వెసులుబాటు లేకపోవడం వలనో, వాళ్ళకి చేయాలి అని కోరిక కలిగి ఉండి కూడా చేయలేని స్థితిలో చేయలేకపోతే, అప్పుడు వాళ్ళ దృష్టిలో నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఆ దృష్టి దీని మీద పడుతుందో ఆ యొక్క దానిపైన ఆ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు ఒక బిర్యానీ తింటా ఉన్నారు, లేదో ఏదైనా ఒక మంచి జ్యూసీగా ఉండే ఫ్రూట్ ఏదైనా తింటూ ఉన్నారు. మీ ఎదురుగా అది ఒక పని అనుకోండి, తినడం అనేది తింటూ ఉన్నారు, ఒక బిర్యానీనో లేదో ఏదో ఒక ఫ్రూటో ఏదో ఒకటి తింటూ ఉన్నారు. తినేటప్పుడు మీ ఎదురుగా ఉన్న వ్యక్తికి కూడా అది తినాలా అని ఉంటుంది, కోరిక కలుగుతుంది. కానీ అతని దగ్గర డబ్బులు లేకపోవడం వలనో, లేదంటే ఆ రోజు తినకూడని రోజు కావడం చేతనో, ఏదో ఒక కారణం చేత అతను తినలేకపోతుంటాడు. కానీ మీరు తినేది చూస్తూ ఉంటాడు. సో ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను, ఏదైనా ఒక పని మనం చేస్తున్నప్పుడు మన ఎదుటివారు కూడా అదే పని చేయాలని కోరిక కలిగి ఉండి, చేయలేని స్థితిలో ఉండి చేయలేకపోతే, అప్పుడు ఆ కంటి చూపుల్లో నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే పడుతుందో ఏదో ఒక విధంగా ఇబ్బందులు పడతాము అని కదా చెప్పినాం. సో ఇదన్నమాట నెగిటివ్ ఎనర్జీ ఎలా పడుతుందని. ఇది కేవలం బిర్యానీయే కాదు. సపోజ్ నువ్వు ఇల్లు కట్టుకున్నావు, బాగా రిచ్గా ఇంట్లో ఫర్నిచర్ అంతా బ్రహ్మాండంగా పెట్టుకున్నావు. నువ్వు ఎవరైనా పిలుస్తావు, గృహప్రవేశానికో ఫంక్షన్కో దేనికో పిలిచినప్పుడు వస్తారు. వచ్చి చూసినప్పుడు అప్పుడు మీలాంటి ఇల్లు నేను కట్టుకొని ఉంటే బాగుండు అనే ఒక కోరిక కలుగుతుంది వాడికి. కానీ వాడికి ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల ఆ కోరిక అనేది తీరదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు, అతని యొక్క దృష్టిలో నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన ఇంటి మీద పడుతుందో ఆ ఇంటి లోపల ఉన్న వైబ్రేషన్స్ చేత ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు రోజు రోజుకి పతనం అవ్వడం స్టార్ట్ చేస్తారు. దీనినే నరదిష్టి అంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా నరదిష్టి అనేది ఎలా వస్తుందో. ఇప్పుడు చెప్తాను, ఈ నరదిష్టి బారి నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలి, దీనికి పరిహారము ఏం చేయాలి అంటే, దీనికి 2 పరిహారాలు ఉన్నాయి. ఈ నరదిష్టి బారి నుంచి తప్పించుకోవాలంటే 2 పరిహారాలు ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 పరిహారం ఏంటంటే, ఆ ఎదుటివారి యొక్క తీరదు అనుకున్నటువంటి కోరికను కాస్త కూస్త ఏదో ఒక రకంగా తీర్చాలి. అది ఎట్లో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏదన్నా ఒకటి తింటూ ఉన్నారు, వాడికి తినాలి అని ఉంటుంది, కానీ వాడు తినలేడు, ఏదో ఒక కారణం చేత తినలేడు. సో ఆ కోరిక వాడికి తీరదు. ఆ కోరిక మీరు తీర్చేశారనుకోండి, అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. సో ఆ కోరిక తీర్చాలంటే మీరు తినే ఫుడ్
మీకంటే మెరుగైన క్వాలిటీ అతనికి పెట్టారనుకోండి ఎక్కువ క్వాంటిటీతో, వాడి కోరిక తీరిపోతుంది. అప్పుడు ఇంకా వాడి కంటిలో నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ అనేది రాదనమాట. అది ఒక తిండి విషయంలో. సపోజ్ మీరు ఒక ఏదైనా ఒక బైక్లో పోతున్నారు, బైక్లో వానికి కోరిక కలుగుతుంది, అరే బైక్ భలే ఉంది అని. అప్పుడు మీరు ఏం చేయాలా, వాడి ముందర ఆ బైక్ మీరు తోలకూడదు. అన్న మీరు ఒక రౌండ్ పోయిరండి, మీరు ఫస్ట్ ఊరికే ఒక జస్ట్ మీరు ఫస్ట్ మీ మీ చేతితో ప్రారంభించండి అని చెప్పి వాడికి ఆ బైక్ ఇచ్చినారనుకోండి, వాడి కోరిక తీరిపోతుంది. ఇంకా వాడి కంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ రాదనమాట. సపోజ్ మీ పిల్లవాడితో మీరు ముద్దులాడుతూ ఆడుకుంటున్నారు, వాడు వచ్చాడు, అరే ఈ పిల్లోడు చాలా చలాకీగా ఉన్నాడే, చాలా ముద్దుగా ఉన్నాడే అని వీడితో మనం కూడా అలా ఆడుకోవాలనుకుంటాం అని అనుకున్నాడు అనుకో, ఇదరా అంకుల్ అని చెప్పేసి వాడిని బలవంతంగా ఒకసారి ఎత్తి వాడికి ఆడివ్వండి. అప్పుడు వాడి కోరిక అక్కడికి తీరిపోతుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పడదన్నమాట. ఇదే విధంగా ప్రతి ఒక్క విషయంలో, సపోజ్ మీరు ఇల్లు లగ్జూరియస్గా కట్టుకున్నారు, సో ఇంటిలో లగ్జూరియస్గా కట్టుకున్న దానికి కోరిక, నీలాంటి ఇల్లుని వాడికి ఏమి ఇవ్వలేం. నువ్వు ఇంట్లో లగ్జూరియస్గా ఇల్లు కట్టుకుంటే వాడు వచ్చి ఆ ఇల్లు చూస్తాడు, అప్పుడు వాడి కోరిక తీర్చాలంటే నీ వల్ల కాదు. అలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఇంకొక రెండవ ఉపాయము ఉంది. ఏంటి? నెంబర్ 1 ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఎదుటివాడిలో ఉన్నటువంటి తీరదు అనుకున్నటువంటి కోరికను తీర్చగలగాలి. ఒకవేళ ఆ కోరిక తీర్చలేని పరిస్థితుల్లో, ఇప్పుడు సపోజ్ మీ హౌస్ ఉంది, మీ హౌస్లో వాడికి మీలాంటి ఇల్లు ఉంటే బాగున్ను అనుకుంటాడు, కానీ ఆ కోరిక తీరదు. కానీ మీరు వాడి కోరిక తీర్చాలంటే ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, వాడి యొక్క దృష్టిని వేరే దాని వైపు మరల్చాలి. దానికి ఉన్న ఉపాయాలు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఇల్లుంది, మీ ఇంట్లో వాడి దృష్టి మరల్చడానికి ఏం చేయాలంటే, ఇంట్లో ఒక అక్వేరియం, ఫిష్ అక్వేరియం ఉంటుంది కదా, ఫిష్ పాట్, అది చిన్న చిన్న కలర్ ఫిష్లు, రేడియం ఫిషెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అది ఒక పాట్ మీ ఇంటి ముందర పెట్టారనుకోండి, వాడు వచ్చి ఇల్లంతా చూడడం కంటే కూడా ఆ చేపలను చూస్తాడు. ఆ చిన్ని చేపలు ఉంటాయి కదా, అవి ఆడుకునేది, వాటి మీద చూస్తాడు. వాడికి ఏదైనా దిష్టి ఉంటే అంతా అక్కడ వెళ్ళిపోతుంది. కానీ చేపలకి, ఆ అక్వేరియంలో ఉన్నటువంటి చేపలకి ఇంకొక శక్తి కూడా ఉంటుందంట. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీనైనా తట్టుకోగలిగే శక్తి ఉంటాయట నీటిలో ఉన్న జంతువులకి, నీటిలో ఉన్న ప్రాణులకి. సో అందుకు ఇంట్లో ఉండేటప్పుడు వాడి దృష్టి మరల్చడానికి ఇది అక్వేరియం పెట్టడం అనేది ఒక ఉపాయం. ఇప్పుడు ఇది ఇంటి లోపల ఉన్నప్పుడు చూస్తే ఇలా పెడతాం వాడి దృష్టి మరల్చడానికి. సపోజ్ వాడు బయట నుంచే చూస్తాడు, మీ ఇల్లు అంతా కూడా ఎలివేషన్, ఫ్రంట్ ఎలివేషన్ సూపర్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా, దాని ముందర స్విమ్మింగ్ పూలు ఇట్లాంటివి ఏదో ఎక్సెట్రా ఏవేవో ఉంటాయి, హంగులంతా కలర్ఫుల్గా అట్లా. మరి అక్కడ దృష్టిని మరల్చడానికి ఏం చేస్తారంటే, ఇంటి ముందర పెద్ద ఒక భూతం బొమ్మలాగా ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మను పెడతారు. అప్పుడు ఏం చేస్తుంది, వాడి దృష్టి అనేది మీ ఇంటిపై నుంచి ఆ బొమ్మ మీదకి మారుతుంది. ఇదే చిట్కాని వెహికల్స్కి, కారు లగ్జూరియస్గా ఉంటాయి కదా, అలాంటి కార్లు చూసినప్పుడు అందరినీ ఎక్కించుకోలేము కదా, సో ఇది పోవాలంటే ఆ కారుకి బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు ఇట్లా బొమ్మలు ఏకారంగా, అంటే చూడంగానే గంభీరంగా అనిపించే బొమ్మలు అట్లాంటివి పెడితే వాడి యొక్క దృష్టిని మరల్చచ్చు అనమాట. ఇది దృష్టి మరల్చుకునేదానికి ఉపాయాలు. ఇప్పుడు చూడండి, సపోజ్ కొన్ని సందర్భాల్లో వాడి కోరిక తీర్చడానికి వీలు పడదు, అట్ ద సేమ్ టైం వాడి దృష్టి మరల్చడానికి కూడా మీరు ఏదో కొన్ని కారణాల వల్ల దృష్టి కూడా మరల్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. అవి ఎలా ఉంటాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పిల్లలు అనుకోండి, మామూలుగా అయితే మనకు తెలిసిన వాళ్ళు, మనలాగా మన బంధువులు అలాంటి వాళ్ళకైతే ఇంద పట్టుకోండి అని చెప్పి పిల్లవాడిని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం సేపు ముద్దులు ఆడేస్తే ఆ కోరిక తీరిపోతుంది, ఏ దిష్టి తగలదు పిల్లవాడికి. సపోజ్ బయట ఎవడో ఉంటాడు, వాడు ఉన్న సిచ్యువేషన్ బాగుండదు, వాడు కొంచెం
ఈ నెగిటివ్ ఎనర్జీ గురించి ఆలోచిస్తే వాడు వేసుకుండే వేషధారణ వాటి వల్ల ఇంకా పెద్ద నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాంటి సందర్భంలో వాడి కోరిక తీర్చాలంటే తీర్చలేము కదా. ఇప్పుడు మనం బిర్యానీ కూడా తింటున్నాం. ప్రతి ఒక్కసారి అందరికీ మనం తినే బిర్యానీ మనం తింటున్నాం, దిష్టి తగులుతున్న అందరికీ బిర్యానీ పెట్టలేము కదా. సో ఇలాంటి సందర్భంలో దృష్టి మరల్చేదానికి కూడా ఏం అవకాశం ఉండదు. ఏంటి, మనం బిర్యానీ తింటా ఉంటే వాడి దృష్టి ఎట్ట మరల్చగలుగుతాము? మనం ఏమేమి మరల్చలేము. సో అలాంటప్పుడు మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది తగులుతుంది. మరి అప్పుడు తగిలిన ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలా పోగొట్టుకోవాలా అనేది ఇప్పుడు చెప్తాను. సరే, ఇంకొక పాయింట్, యాక్చువల్గా పిల్లలకి కోరిక తీర్చలేకపోయినా దృష్టి మరల్చేదానికి వాళ్ళకి కాటుక బొట్టులు అట్లాంటివి కొంచెం పెద్దవిగా పెట్టడం ఇలాంటివి చేసి దృష్టి కొంతవరకు మరల్చగలుగుతారు, నివారించగలుగుతారు. సో అది కూడా కాని పక్షంలో ఏం చేయాలా అనేది ఇప్పుడు చెప్తాను, చూడండి. సో దీనికి ఉన్నటువంటి ఉపాయం ఏంటంటే, ఆల్రెడీ మనకు తగిలిన దిష్టిని పోగొట్టుకోవడానికి ఉండేటువంటి ఉపాయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, జనరల్గా మనకు దిష్టి ఎలా తగులుతుందని చెప్పినాము. ఎదుటివాడు మనల్ని తీవ్రమైన చూపులతో చూడడం వల్ల వాడి కోరిక తీరనప్పుడు వాడి చూసే చూపుల్లో వచ్చే నెగిటివ్ ఎనర్జీ మనకు తగలడం వల్ల దిష్టి తగులుతుంది. ఇప్పుడు మనం అదే దిష్టిని పోగొట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలా? మనం కూడా ఏదైనా ఒక దానిని ఏకాగ్రతతో చూస్తే మళ్ళీ తిరిగి మన బాడీలో నుంచి, మన కళ్ళల్లో నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీ అట్లే వెళ్ళిపోతుంది. ఏకాగ్రతతో చూడాలంటే ఏం చేయాలా? దానికి కొన్ని చీపురు పుల్లలు ఉంటాయి. చీపురు పుల్లలు మంట వేసి ఒక పెద్ద మంటలాగా ఇట్లా మన కళ్ళు చూస్తూ ఉండాలి. ఎదురుగా ఉండేవాళ్ళు ఆ పుల్లలతో ఆ మంటని ఇట్లే తిప్పారనుకోండి, మనము అప్పుడు ఆ పుల్లల్లో ఉండే మంటని మన కళ్ళతో చూస్తాం. చూసినప్పుడు మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా, ఏదైతే నెగిటివ్ ఎనర్జీ అంటే ఆ మంటకి నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అది ఎవరికి? మనుషులకి. అలాగే బండ్లకు కానీ, ఇళ్ళకు కానీ, షాపులకు కానీ, వేటికైనా సరే. అందుకే ప్రతి వారానికి ఒకరోజు ఏం చేస్తారంటే, ఒక కొబ్బరికాయకి కర్పూరం వెలిగించి ఆ కొబ్బరికాయతో ఇట్లా తిప్పుతారు 3 సార్లు. తిప్పినప్పుడు ఆ ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ మంటలో అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ మంట. సో ఇది ఒక టెక్నిక్ లాగా వాడుతుంటారు. అలాగే ఇంకా దానికంటే గుమ్మడికాయ ఒకటి ఉంది. ఆ గుమ్మడికాయలో ఇలాగే కర్పూరం పెట్టి వెలిగిస్తారు. ఇంకా చెప్పాలంటే మళ్ళీ ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ లోపలికి రాకుండా ఉండడానికి ఆ గుమ్మడికాయలో కాస్త కుంకుమ ఎర్రగా వేసి, అంటే ఇదంతా మన దృష్టిని మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే అదే దృష్టితో మనం కూడా చూస్తే వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు గుమ్మడికాయలో ఎర్రగా కుంకుమ వేసేసి పగలగొడతారు. పగలగొట్టినప్పుడు చూస్తాం కదా, చూసినప్పుడు దిష్టి వెళ్ళిపోతుంది. సో అదే ఇంటి ముందర, ఇంటి గుమ్మం పైన గుమ్మడికాయలు పగలగొట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, కర్పూరంతో దిష్టి తీయడం, ఇవేవి లేని కానీ పక్షంలో అట్లీస్ట్ ఒట్టి పేపర్ ముక్క అయినా సరే ఎత్తుకొని ఇట్లా బాగా మంట వస్తూ ఉంటే ఆ మంటతోటి 3 సార్లు ఇంటికి పైకి కిందికి ఇట్లా తిప్పినామంటే ఆ ఇంటికి కానీ, వెహికల్కి కానీ, మనుషులకు కానీ ఎవరిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఆ మంటలో ఎవాపరేట్ అయిపోతుంది అని చాలా రోజుల నుంచి మన పూర్వీకులు ఫాలో అవుతున్నారు. ఇది మాత్రం నా సొంత అనాలసిస్ కాదు. ఈ పేపర్లతో దిష్టి తీయడం, కర్పూరంతో దిష్టి తీయడం, ఇది అందరూ చేస్తున్న ఆచారాన్ని నేను చెప్పాను. ఓకే, ఇది అండి ఈరోజుటి నా వీడియో. రేపు ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అయితే మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎంతో కష్టపడి నా స్వీట్ ఫ్యామిలీకి ఒక మంచి విజ్ఞానాన్ని, వినోదాన్ని, అలాగే విషయ పరిజ్ఞానాన్ని ఎక్కడెక్కడో చూసి ఏదేదో బుక్స్ చదివి ఎక్కడెక్కడి నుంచో కంటెంట్స్ తీసుకొని వచ్చి మీకోసం చాలా కష్టపడి ఏదో ఒక మంచి కంటెంట్లు ఇవ్వాలా, ఒక చక్కగా ఒక మోటివేషన్, అందరిలాగా కాకుండా ఒక ప్రొఫెషనల్గా మోటివేట్ చేయాలి అని ఎంతో కష్టపడి
మీ ముందుకు మంచి మంచి కంటెంట్స్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే నేను మీ నుంచి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఏదైనా సజెషన్స్ అలాంటివి ఇస్తే మరీ హ్యాపీగా ఉంటుంది. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వేడుకుంటున్నా, ఖచ్చితంగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.